నెల్లూరు జిల్లా కావలిలో టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు మహిళలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అత్యాచారాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న ర్యాలీలో ఆదిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. యువతను తల్లిదండ్రులు సక్రమ మార్గంలో నడిపితే ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యం జరగవని ఆదిరెడ్డి అన్నారు. యువత ఈ ర్యాలీతో అవగాహన పెంచుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆయన టౌన్లో ఇన్ని వందల మంది ఆడవాళ్ళు కలిసి వచ్చారంటేనే ఆడవాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత భయంగా ఉంది మన దేశంలో. అంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్గా చూసుకోలేకపోతున్నారు, సొసైటీని మీద నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి ఇన్ని వందల మంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పోరాటలేదు. వాళ్ళు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంతమంది వచ్చారంటేనే వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని. వాళ్ళని సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సింది మగవాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి. అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా మగవాడిని కన్న తల్లిదండ్రులు వాడిని ట్రైన్ చేసే విధానం అలా ఉండాలి. ఆడు ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తున్నా, ఆడవాళ్ళని బూతులు తిడుతున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే పదే చెప్పడం, కొట్టడం, తిట్టడం ఇలా చేస్తూ వస్తే వాడిలో మార్పు వస్తే ఆడవాళ్ళని సెక్యూర్డ్గా చూసుకుంటూ వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు సొసైటీలో. ఇలాంటి రేప్ కేసులు జీరో చేయడం ఇంపాసిబుల్. కానీ తగ్గించాలి అంటే మగవాళ్ళలో గ్రాడ్యువల్గా చేంజ్ రావాలంటే ఏమీ లేదు. నా ఏజ్ 30 ఏళ్ళ పేరెంట్ నుంచి మార్పు వచ్చి వాళ్ళ పిల్లకాయలను మార్చుకుంటూ వస్తే నెక్స్ట్ జనరేషన్కి 100% మార్పు వస్తుంది. ఈరోజు టీమ్ సేవియర్స్ ఈ ర్యాలీ నిర్వహించిన మెయిన్ మోటో అయితే పబ్లిక్లో ఇంకా యూత్లో అవేర్నెస్ కోసం, యూత్ని మార్చడానికి కోసం. ఈ రేప్స్ ఇవన్నీ జరగడం దీనన్నిటినీ ఆపలేం, బట్ అవేర్నెస్ ఇవ్వగలం. సొసైటీలో అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము. మెయిన్ మోటో అయితే ఇదే. మా వెనక వచ్చిన వాళ్ళందరూ యూతే, ఇంటర్ వాళ్ళే, 10th వాళ్ళే, బీటెక్ వాళ్ళే, వీళ్ళందరే వచ్చింది. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం. దీనికి మెయిన్ ఉద్దేశం అబ్బాయిల మైండ్ సెట్ మార్చడానికి కోసం, వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కోసం. వాళ్ళు గనక మారితే రేప్స్ అనేవి కొంచెమైనా తగ్గుతాయి. రేప్స్ ఎక్కువ అవ్వకుండా తగ్గడానికి మాత్రమే మేము ఈ సొల్యూషన్ యూజ్ చేశాము, ఈ ర్యాప్ చేశాము. ఇంకా చేస్తూనే ఉంటాం మార్పు కోసమే. ఈ రేప్ అనేవి ఆగవు, బట్ కొంతవరకు తగ్గుతాయి. ఈ ర్యాలీ చూసి చేసేవాడికి కూడా భయపడాలి వాడైతే. దానికోసమే ఈ ర్యాలీ కండక్ట్